Hello students, today our topic is types of hybridization. In the last session we already discussed about hybridization introduction complete చేసాము. మీరు కనుక టాపిక్ మిస్ అయింటే ఖచ్చితంగా టాపిక్ చూసాక ఈ టైప్స్ చూసారంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. లేదు డైరెక్ట్గా ఈ హైబ్రిడైజేషన్ టైప్స్లోకి వచ్చారనుకోండి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చూసాక వీడియో చూడండి. బట్ ఈ వీడియోలో నేను ఈ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్లో ఓన్లీ మనం 3 టైప్స్ డిస్కస్ చేద్దాం ఇవాళ. వన్ ఈజ్ SP, అనదర్ వన్ ఈజ్ SP2 అండ్ అనదర్ వన్ ఈజ్ SP3. అస్సలు దీని గురించి మీరు వరి అవ్వాల్సిన పనే లేదు. ఒక్కసారి కనుక వీడియో 1 or 2 టైమ్స్ ఫస్ట్ టైం చూసేటప్పుడు జస్ట్ మీకు అర్థమైతే చాలు. సెకండ్ టైం థర్డ్ టైం ఖచ్చితంగా మీకు టాపిక్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. స్టార్ట్ చేద్దాం మరి. Start with SP2 SP hybridization. SP hybridization అంటే ఇక్కడ 1s and 1p, ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్. ఇక్కడ ఆర్బిటాల్ అంటున్నాను నేను, ఆర్బిటాల్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయని. ఓకే, 1s ఆర్బిటాల్ and 1p ఆర్బిటాల్. ఎగ్జాంపుల్ ఈస్ the best example for the sp3 beryllium chloride. బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత? మీకు అటామిక్ నెంబర్స్ కూడా తెలిసి ఉండాలి. అట్లీస్ట్ 30 వరకు అటామిక్ నెంబర్స్ నేర్చుకోండి. 1s2 2s2. దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరీలియం. నౌ యూ రైట్ ద ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బెరీలియం 1s2 2s1 2p1. ఇక్కడ సడన్గా 2p ఎలా వచ్చింది మ్యామ్ అంటారా? కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు, బట్ కొంతమందికి డౌట్ వస్తుంది ఇక్కడ 2p ఎలా వచ్చిందని. ఎందుకంటే ఇది సెకండ్ షెల్లో ఉంది ఆల్రెడీ. ఎస్ ఆర్బిటాల్ అనేది సెకండ్ షెల్లో ఉంది. సో సెకండ్ షెల్లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, దాంతోపాటు p ఆర్బిటాల్ కూడా ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఇది ఆర్బిటాల్ ఉంది, బట్ ఎలక్ట్రాన్స్ ఏం లేవు, 0 ఎలక్ట్రాన్స్. బట్ ఇన్ దిస్ కేస్ ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ అనేది ఒక 2s ఎలక్ట్రాన్ ఇందులోకి వచ్చేసింది. ఇక్కడ వేకెంట్ ఉందన్నమాట. ఇక్కడ వేకెంట్ అనేది ఉంది, వేకెంట్గా ఉంది. ఓకే, ఇన్ దిస్ కేస్ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక వేకెంట్ ఉంది. నెక్స్ట్ ఇలా అన్నమాట. ఇవన్నీ వేకెంట్ ఆర్బిటాల్స్, ఎంటీ స్పేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, 1s ఆర్బిటాల్ అండ్ 1p ఆర్బిటాల్ కంబైన్స్ టు ఫార్మ్ sp. ఎన్ని sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి? 1 + 1. ఎన్ని నెంబర్ తీసుకుంటే ఇక్కడ ఎంత నెంబర్ అటామిక్ ఆర్బిటాల్స్ మనం తీసుకున్నా సేమ్ నెంబర్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మనకు వస్తాయి. సో 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి డ్రా చేయండి. దిస్ లైక్ దిస్, ఇది s ఆర్బిటల్ ఇలా పెట్టాం. ఓకే, ఇలా ఉంటుంది హైబ్రిడ్ ఆర్బిటాల్. సో ఇప్పుడు ఏమవుతుంది, క్లోరిన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ ఏంటి? ఓన్లీ సెంట్రల్ ఆటమ్ మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, అది మర్చిపోకండి మీరు. ఓన్లీ దిస్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. దిస్ సెంట్రల్ ఆటమ్ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ ద హైబ్రిడైజేషన్. వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు ఇంట్రడక్షన్ చూసారంటే ఇవన్నీ మీకు ఈజీ అయిపోతాయి. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టూడెంట్స్. టేక్ ద పెన్ అండ్ పేపర్ అండ్ రైట్. చూడండి, ఇక్కడ నేను రాసేటప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. 1s2 2s2 2p6 3s2 3p5. ఓకే, సి హియర్ ఇది వేలెన్సీ ఆర్బిటాల్స్. ఏమవుతుంది, ఇక్కడ p ఆర్బిటల్ కాబట్టి 3 సబ్ షెల్స్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, 5 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో టోటల్ 2 క్లోరిన్స్. ఒక్కొక్క క్లోరిన్ నుంచి ఒక్కొక్క p ఆర్బిటాల్ వచ్చేసి ఇక్కడ బాండ్ని ఫామ్ చేస్తుంది. దీంతో సిగ్మా బాండ్. అనదర్ రూల్ ఏంటి, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓన్లీ ఫామ్ సిగ్మా బాండ్స్. ఇది sp. సో ఇది వచ్చేసి p ఆర్బిటాల్, sp sigma bonds will form here. ఓకే, ఇక్కడ కూడా spp, అది కూడా సిగ్మా spp. ఓకే, ఇక్కడ పై బాండ్ అనేది ఫామ్ అవ్వట్లేదు. దిస్ ఈస్ అబౌట్ sp hybridization.
What is the shape of the beryllium chloride? Tell me the shape of the beryllium chloride. Linear shape, and the bond angle 180 degrees. 180 degrees lo undi. 180 degrees. This is about sp hybridization. Now see here, 50% of the S character and 50% of the P. This is the S character. S character 50%, P character 50%. Total 100% sp character. Sp hybrid orbitals will form. Okay. Next, let's see. sp2 hybridization. Now we'll see sp2 hybridization. Here 1s orbital, 2 p orbitals. See, give an example for the sp2 hybridization, students. BCl3. BCl3 is the best example for the sp2 hybridization. Now tell the boron atomic number. 1s2, 2s2, 2p1. Atomic number is 5, electronic configuration. Write the excited state, ground state. First you write the ground state, electronic configuration. First eppudu kuda ground state raskondi. Next excited state ki veldam. Excited state ikkada vachesi ఈ 1 ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో టోటల్ 1s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్స్. ఓకే, ఆర్బిటాల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 1s ఆర్బిటాల్, 2p ఆర్బిటాల్. సో టోటల్ 2 + 1 3. ఎస్, how many p orbitals? 2. So sp2, 3 sp2 hybrid orbitals are participating in the bond formation. What is the central atom here? Boron. So boron only participating in the bond formation. Next, write chlorine. For chlorine, atomic number 17. Next, write the electronic configuration. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Okay, ఇక్కడ చూడండి, 1 2 3 4 5. ఒక్కొక్క క్లోరిన్లో ఉండే ఒక్కొక్క ఎలక్ట్రాన్, దట్టు p ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్, దిస్ ఇస్ p ఆర్బిటల్. ఓకే, ఈ ఎలక్ట్రాన్ వచ్చేసి దీంతో బాండ్ని ఫామ్ చేస్తాయి. హౌ మెనీ క్లోరిన్స్ ఆర్ దే? 3 క్లోరిన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క క్లోరిన్లో ఉండే p ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్తో ఒక్కొక్క sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. నౌ విల్ సీ ద స్ట్రక్చర్. We'll see the structure for this like this. Okay, this is beryllium. Now you write sp2 hybrid orbitals. Now you write p orbital. Boron, this is boron. One is sp2, another sp2, this is another sp2. Now you write p orbital like this. Only sigma bonds form అవుతున్నాయి, ఇక్కడ pi bonds అనేవి ఫామ్ అవ్వట్లేదు. ఒక్కొక్క క్లోరిన్ నుంచి ఒక్కొక్క p ఆర్బిటాల్ని తీసుకున్నాం. ఓకే, ఈ 2 లోబ్స్ కలిస్తే ఒక ఆర్బిటాల్ మనకి. ఓకే, సిగ్మా బాండ్స్ మాత్రమే ఫామ్ అవుతున్నాయి. వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ ఫర్ దిస్? 120 degrees. And what is the shape of this molecule? Beryllium chloride, trigonal, planar, trigonal, planar. Okay, this is about sp2 hybridization. Next we'll go for the sp3 hybridization. Are you clear, students? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు మనం sp3 hybridization చూద్దాం. చాలా సింపుల్. ఇప్పుడు మీరు చెప్పండి, 1s ఆర్బిటాల్ ప్లస్ 3p ఆర్బిటాల్స్. Resulting the orbitals are 1 plus 3 plus 4. 3 plus 1 4 s 1s and how many p? 3. So 4 sp3 hybrid orbital. Give an example for this. Methane. What is the atomic number of carbon, student? 6. Write the electronic configuration. 1s2, 2s2, 2p2. Now you write the
representation for this. This is the ground state. Now you write the excited state. This is the excited state electronic configuration. So 1s orbital, 3 p orbitals, total 4 sp3 hybrid orbitals. Here also central atom carbon. సెంట్రల్ ఆటమ్ మాత్రమే బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ కూడా సెంట్రల్ ఆటమ్ మాత్రమే బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి స్ట్రక్చర్. హైడ్రోజన్లో ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. సో ఒక్కొక్క ఎస్ ఆర్బిటాల్ ఒక్కొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్తో బాండ్ని ఫామ్ చేస్తుంది. చూద్దాం మనం ఇక్కడ లైక్ దిస్. దీన్ని మీకు ఇంకా అర్థమయ్యే వేలో వేయాలి అంటే ఒక కార్బన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఒకటి టువర్డ్స్ మన సైడ్కి ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్కి ఇలా ఉంటుంది, ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కార్బన్ ఇలా పెట్టు. ఇది ఏ షేప్లో ఉంటుంది? టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ మాలిక్యూల్? టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. ఓకే, టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది CH4 అనేది. ఇవన్నీ హైడ్రోజన్స్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ మాలిక్యూల్? టెట్రాహెడ్రల్. అండ్ వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్? 109 degrees 28 minutes. Now we'll complete this structure. So these all are sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి s ఆర్బిటాల్ ఇలా బాండ్ని ఫామ్ చేస్తుంది, ఒక్కొక్క s ఆర్బిటాల్ ఫ్రమ్ హైడ్రోజన్. దీస్ ఆల్ ఆర్ సిగ్మా బాండ్స్, నాట్ పై బాండ్స్. దిస్ ఈస్ అబౌట్ hybridization. Today we discussed only sp, sp2 and sp3. ఫర్దర్గా sp3d2, sp3d2, d3 అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో మీకు ఇవన్నీ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. 8 marks క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇవన్నీ అర్థం అవ్వట్లేదు మ్యామ్, మాకు చూడగానే ఒక మాలిక్యూల్ని చూడగానే ఐడెంటిఫై చేయాలి హైబ్రిడైజేషన్ ఎలా అనేది. నేను నెక్స్ట్ మీకు ఒక 2-3 ట్రిక్స్ అనేవి ఇస్తాను. మీరు ఒక ఫార్ములా, ఒక మాలిక్యూల్ చూడగానే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ బిలాంగ్స్ టు sp3 హైబ్రిడైజేషన్, sp3 నా ఏది అనేది మీరు జస్ట్ అలా ఆ ట్రిక్ని యూజ్ చేసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే చిల్డ్రన్, హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. మీకు కనుక ఏదైనా కమెంట్స్ ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.